Hi, good morning viewers. It's a very pleasant surprise that we are meeting about the stock market today. ఫస్ట్ థింగ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటుంది స్టాక్ మార్కెట్ గురించి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? పబ్లిక్ లోపల చాలా వరకు ఇది ఒక క్యూరియాసిటీ ఆఫ్ మ్యాటర్. ఎందుకంటే చాలా వరకు దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసుకుందాం అసలు ఏంటి స్టాక్ మార్కెట్. కొంతమంది చెప్తూ ఉంటారు ప్రీవియస్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఇంత ప్రాఫిట్స్ వచ్చాయి. అలా అయ్యి చాలామంది యాంగ్జైటీకి అయ్యి వాళ్ళకి వితౌట్ ఎనీ నాలెడ్జ్ వల్ల వాళ్ళు ఎంటర్ అయిపోయి హ్యూజ్ లాసెస్ కూడా చూసాం. దీని మీద చాలా రీసెంట్గా డిప్రెషన్ ఎన్నో జరిగాయి. దానికి చాలా పెయిన్ఫుల్ కూడా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్? అసలు స్టాక్ మార్కెట్లో ఎలా ఎంటర్ అవ్వాలి? వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అసలు స్టాక్ మార్కెట్కి ఎంటర్ అవ్వాలి అని అంటే మీకు ఏం కావాలి? ఫస్ట్ మీకు కావాల్సింది డిమాట్ అకౌంట్. ఆల్మోస్ట్ ఆల్ యూ పీపుల్ ఆల్రెడీ నో. ఐ థింక్ ఫ్రమ్ సమ్ ప్రీవియస్లీ సో మెనీ ఆఫ్ సెషన్స్ ఐ హ్యావ్ బీన్ సాడ్ ఆల్సో. అసలు స్టాక్స్ లోపల ఎంటర్ అవ్వాలి అంటే డిమాట్ అకౌంట్ అన్న. డిమాట్ అకౌంట్ అంటే అసలు ఏ అప్లికేషన్స్ ఉన్నాయి అందులోపల? ద ఫస్ట్ థింగ్ మోస్ట్లీ ఇప్పుడు ద పాపులర్ ప్రీవియస్లీ జీరోదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంజల్ వన్, అప్ స్టాక్స్, పేటిఎం మనీ, ఇలా సెవరల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం అసలు డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకునే ప్లాట్ఫామ్ అది. ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసుకున్నాం. ఫస్ట్ థింగ్ మీకు చెప్పినట్టు స్టాక్స్ లోపల మీకు కావాలి అని అంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ ద డిమాట్ అకౌంట్. డిమాట్ అకౌంట్ తర్వాత అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి నేను? అసలు ఇక్కడ ఫస్ట్ దీనికి వచ్చాం. ఫస్ట్ అసలు మీ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? అసలు ఏముంటుంది అసలు స్టాక్ మార్కెట్లో? ఈ అప్లికేషన్లో ఏమేమి ఉంటుంది? ఫస్ట్ ఈక్విటీ. ఫస్ట్ థింగ్ ఈక్విటీ బ్రో. ఈక్విటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆల్ యూ వ్యూవర్స్, ఈక్విటీ లోపల మనం అన్ని షేర్స్ అన్నీ కూడా కొనేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, హెరిటేజ్ షేర్స్ కానీ ఇలాగే భారతీ సిమెంట్స్, ఎటువంటి ఈ రిలేటెడ్ షేర్స్ ఏవైనా కొనాలి అని అంటే మీకు ఫస్ట్ థింగ్ మీకు కావాల్సిన ఇది ఈక్విటీ. ఈక్విటీలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇప్పుడు టాటా మోటార్స్ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, హాత్వే కావచ్చు, అంటే ఈ రిలేటెడ్ షేర్స్ ఏవైనా మీరు కొనాలి అని అంటే మీకు కావాల్సింది ఈక్విటీ మార్కెట్. నెక్స్ట్ వచ్చింది కమోడిటీ. అసలు కమోడిటీ అంటే ఏంటి? కమోడిటీలో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఈ రిలేటెడ్ అన్నీ కూడా కమోడిటీ మార్కెట్. ఈ నెక్స్ట్ వచ్చేసి బాండ్స్. ఇవి ఫస్ట్ థింగ్ ఈక్విటీ మార్కెట్, కమోడిటీ మార్కెట్, బాండ్స్. ఈ స్టార్టింగ్ ఇది ఎంటర్ అయ్యాక ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ అంటే అసలు ఏంటి? దాని తర్వాత మీరు కొనాలి అంటే ఇప్పుడు మీరు బై ఎలా చేయాలన్నా, బై ఎలా, సెల్ ఎలా, అసలు స్టాప్ లాస్ అంటే ఏంటి, స్టాప్ లాస్ పెట్టాక మనము టార్గెట్ని ఎలా పెట్టుకోవాలి, ఇది ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది. ఐ ఆల్రెడీ నో ద ప్రీవియస్లీ మీరు చాలా వీడియోస్ వినేయచ్చు. ద మేజర్ ఇష్యూ కూడా ఇప్పట్లో ఉన్న యంగ్స్టర్స్ అందరికీ మై కైండ్లీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, చాలా వరకు మీరు ఏంటి అంటే మీరు కంప్లీట్గా వచ్చి వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్, వితౌట్ ప్రాపర్ గైడెన్స్, వితౌట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ మీరు సింప్లీగా ఎంటర్ అయిపోతున్నారు స్టాక్ మార్కెట్. దానివల్ల కాసెస్ సెవరల్ లాసెస్, ఈవెన్ దో యూ విల్ బి కాస్ దట్ డెత్. ఫస్ట్ థింగ్ your life will be go away. Not only your life, the entire family will be collapse డ్యూ టు యూ. రీసెంట్గా ఒక ఇష్యూ కూడా నేను ఇప్పుడే కొందరికి హైలైట్ కూడా చేశాను. ఒక హైదరాబాద్లో ఒక అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంత్లీ నియర్లీ 80 to 1 lakh. న్యూస్ కూడా మీకు కావాల్సి నెక్స్ట్ నేను మీకు కింద స్క్రోల్ చేస్తాను. అసలు వితౌట్ నాలెడ్జ్ అనేసి మనం చెప్పనవసరం. ఆయన ప్రాపర్ నాలెడ్జ్ ఉంది, ప్రాపర్ గైడెన్స్ ఉంది. అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నియర్లీ 5 to 6 years ఎక్స్పీరియన్స్ కదా అని ఆయన స్టార్టింగ్ ఇన్వెస్ట్ ఒక ఎక్సైట్మెంట్తో, క్యూరియాసిటీతో వచ్చేసి వితౌట్ ప్రాపర్ గైడెన్స్
అనుకోకూడదు. ఆ మార్కెట్ తాలూకు ఫ్లక్చుయేషన్స్, అసలు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎప్పుడు అప్ అవుతుందో ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియక అన్వాంటెడ్గా నియర్లీ 20 lakhs లాస్ అయిపోయి అతను చనిపోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ లాస్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సంథింగ్ సూసైడ్కి ఏదో పాయిజన్ ఇచ్చేసి వాళ్ళని చంపేసి ఇతను చనిపోయాడు. కాబట్టి నేను చెప్తున్నాను, యంగ్స్టర్స్ మోస్ట్లీ ఏంటంటే అత్యాశ అని అవ్వడం వల్ల మీరు నిరుత్సాహపడవలసి వస్తుంది. మోస్ట్లీ మనం డిప్రెషన్, మనకి ఏంటి అంటే మోస్ట్లీ అందరికీ ఏంటంటే గ్రీడీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టాక్ ఒక 1 రూపీకి స్టార్ట్ అయింది, అది సడన్గా 40 రూపీస్కి వచ్చేసింది. సడన్గా మన మైండ్ సెట్ ఏంటి అంటే అయ్యో నేను ఇన్ కేస్ ఇప్పుడు ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే 40 lakhs వచ్చేస్తున్నాం. ఆ యొక్క వ్యూలో వెళ్ళి 40 రూపీస్ కొనేటప్పుడు సడన్గా ఇమీడియట్గా డౌన్ఫాల్ అయిపోద్ది. నేను ఫస్ట్ ఇది ఎందుకు మేజర్ రీజన్ చెప్తున్నాను అని అంటే స్టాక్స్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ పర్సన్. నేను స్టాక్స్ గురించి చెప్తూ ముందు ఇది చెప్పడానికి గల మేజర్ రీజన్ ఏంటి అంటే మీకు ఎక్సైట్మెంట్ అనేది అస్సలు ఉండకూడదు, క్యూరియాసిటీ అస్సలు ఉండకూడదు. మీకు ఉండాల్సింది పేషెన్స్ లెవెల్స్. ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అసలు స్టాక్స్ అంటే ఏంటి. మీకు ముందు కావాల్సింది డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. వితౌట్ ప్రాపర్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ యూ వోంట్ బి ఫుల్ఫిల్. కంపల్సరీ యూ ఆర్ నాట్ అట్ ఆల్ ఫుల్ఫిల్. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఈవెన్ దో మీ, ఐ ఆల్సో ఫెయిల్డ్ సెవరల్ టైమ్స్. నేను ప్రీవియస్ నుంచి ఒక మంచి ప్రాపర్ జాబ్ చేస్తూ నా లైఫ్ని నేను లీడ్ చేసేసుకునేవాడిని. ఆ టైంలో నియర్లీ 4 to 5 years ఇన్వెస్ట్ చేసేది నేను. ఈవెన్ దో నా 1 రూపీ కూడా ఎప్పటి కూడా నేను అప్పుడు ఇన్వెస్ట్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను అక్కడ జాబ్ చేస్తున్నాను. ఈవెన్ దో నాకు 1 day ఒక 10,000 రూపీస్ లాస్ వస్తే ఐ కాంట్ ఏబుల్ టు కంట్రోల్. అయ్యో ఐ నియర్లీ ఒక 3 to 4 days 5 days నా శాలరీ ఇట్స్ గాట్ డిడక్షన్ అనే ఫీలింగ్లో ఉండేది. నేను ఆ టైం 3 to 4 years నేను ఎర్న్ చేసే మనీ అంతా ఒక్కసారి నేను ఇక్కడ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో నాకు ప్రాఫిట్ వస్తుంది అని ఇప్పుడు నేను షార్ట్ టర్మ్లో హయ్యర్ ప్రాఫిట్ నేను గెయిన్ చేస్తాను, ఇంట్రాడేలో హయ్యర్ ప్రాఫిట్ నేను గెయిన్ చేస్తానని ఒక గ్రీడీనెస్తో హయ్యర్ ప్రాఫిట్ గెయిన్ చేస్తానని నేను స్టార్టింగ్లో చేశాను. స్టార్టింగ్లో నా ఇంట్రాడే బాగానే వచ్చింది. ఓకే, ఐ థింక్ ఓకే ఐ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్. నాకు ఐ గెయిన్ ద టోటల్ నాలెడ్జ్ అండ్ నాకు ఒక టైప్ ఆఫ్ ఇంటర్నల్ ఫీలింగ్ వచ్చి ఐ కంప్లీట్లీ లాస్ట్. దట్స్ వాట్ ద థింగ్ ఐ హ్యావ్ బీన్ హైలైటింగ్ ఫర్ యూ ఎంటైర్ పీపుల్. మనకి స్టాక్ మార్కెట్ వచ్చేసింది అని ఎప్పుడు కూడా అనేసుకోవద్దు. ఎప్పుడు కూడా మనకి కంప్లీట్గా అనేది రాలేదు. అసలు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు ఎంటర్ అవుతూ ఈ ఎవ్రీడే స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు తెలిసింది. మార్నింగ్ 9:15 to 3:30, 9:15 to 3:30లోన మనం మార్కెట్లో బై సెల్ కానీ చేసేసుకోవచ్చు. ఈ టైంలో మన మోస్ట్లీ వాలటైలిటీ ఉన్నది ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ 9:15 to నియర్లీ 10 o'clock, 9:15 to 9:30 ఇట్స్ ద పీక్ టైం. ఆ టైం లోపల ఎలా ఉంటుంది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ మీకు అందరికీ తెలిసిందే. ఆ వాలటైలిటీ కానీ ఈవెన్ దో 1 రూపీ షేర్ ఇమీడియట్గా 60 రూపీస్ క్రాస్ అయ్యి ఆ టైంలో మోస్ట్లీ ఎవ్వరు కూడా ఎంటర్ అవ్వకూడదు. ఆ టైంలో ఏంటి అంటే మీరు ప్రాఫిట్ ఎలా గెయిన్ చేస్తారో హ్యూజ్ లాస్ కూడా గెయిన్ చేస్తారు. అదే థింగ్. నెక్స్ట్ అట్ ద టైమ్ ఆఫ్ 3 to 3:30 ఆ టైంలో కూడా హైలీ వాలటైలిటీ ఉంటుంది. ఆ టైంలో కూడా మీరు ఎంటర్ అయ్యి మీరు లాసెస్ అనేవి చాలా వరకు చవి చూడవచ్చు. ఏదేమైనప్పటికీ మీరు క్లియర్ కట్గా ఒక స్టాక్ని మీరు ఇది చేయాలి అని అంటే మీరు దానికి కంప్లీట్గా రిఫర్ చేయవలసి ఉంటుంది. ఫ్రమ్ డే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రిఫర్ చేయకుండా ఎవరు కూడా వెళ్ళిపోయారు. ఇది ఎవరికి కూడా నేను ఈ వీడియో నేను ఇప్పుడు ఒక స్టాక్స్ లోపల ఇది ఫండమెంటల్ పీపుల్కి నేను చెప్పట్లే. ఆల్రెడీ ఎంటర్ అయిపోయి స్టార్ట్ అయిపోయి లాసెస్ని చూస్తున్నట్టు నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే మీ యొక్క హార్డ్ మనీ ఒక్కసారి మీరు పోగొట్టుకున్నాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవాలంటే చాలా వరకు కష్టం. మీరందరూ నేను చెప్తున్నాను పబ్లిక్ కూడా ఇది ఒక టైప్ ఆఫ్
యాక్టివిటీ అయిపోయింది, గ్రీడీనెస్ వల్ల మీ ఫ్యామిలీస్ని అందరూ లాస్ చేసేసుకుంటున్నారు. అందుకని ద మోస్ట్లీ థింగ్ ఏంటి అని అంటే గ్రీడీనెస్ని తగ్గించుకోండి, పేషెన్స్ లెవెల్స్ని పెంచుకోండి, కన్సిస్టెన్సీని పెంచేసుకోండి ఫస్ట్ థింగ్. దాని తర్వాత మీరు ఎంటర్ అవ్వాలి. మీకు ప్యూర్లీ మీ మైండ్ మెంటల్ రిలీఫ్గా ఉండాలి. మీకు మెడిటేషన్ ఉంటే ఇంకా అలవాటు అంటే ఇంకా మంచిది. ఎందుకంటే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్ ప్రాపర్లీ. వితౌట్ కంట్రోలింగ్ యువర్ మైండ్ యూ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. Even though you haven't go, even though one trade also you are not eligible to take. First thing, you need the proper discipline, you need the proper consistency. You first ఒక మేనర్లో వెళ్ళాలన్నా, అంతే తప్ప నాకు వచ్చేసిందని ఒక ఎక్సైట్మెంట్తో వెళ్ళి మీ ఎంటైర్ మనీస్ లాస్ చేసుకొని మీ ఫ్యామిలీస్ లాస్ అనేది చేసేసుకోవద్దు అని నాకు కంప్లీట్ మనవి. ఫస్ట్ థింగ్ ఇక్కడితో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 9:15 to 3:30లోన ఏ టైంలో వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది, ఏ టైంలో వాలటైలిటీ తక్కువ ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. 9:15 to మీకు చెప్పినట్టు 9:15 to 9:30 మోస్ట్లీ వాలటైలిటీ, 3 to 3:30 వరకు వాలటైలిటీ ఉంటుంది. ఏ టైంలో మనం అసలు స్టాక్ని బై చేయాలి, ఇంట్రాడేలో ఎంటర్ ఎప్పుడు అవ్వాలి, అసలు ఎంతకు స్టాప్ లాస్ పెట్టుకోవాలా. స్టాప్ లాస్ గురించి మాట్లాడుకుంటే ద మేజర్ థింగ్ ద స్టాప్ లాస్. వాట్ ఈస్ ద స్టాప్ లాస్? అసలు స్టాప్ లాస్ అంటే ఏంటి? ఇది చాలామందికి తెలియకుండానే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి గెట్ లాస్. ఇదేనండి, ఇట్స్ ద మేజర్ స్ట్రాటజీ అని చెప్పేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 రూపీస్ ఉన్న షేర్, 50 రూపీస్ ఉన్న షేర్ అనుకోండి, అది సడన్గా మనము టార్గెట్స్ కూడా కొందరు పెట్టుకోరు. టార్గెట్స్ ఉండు, స్టాప్ లాస్ ఉండదు. సింప్లీ ఒక బ్లైండ్లీ దే విల్ బి ఫాలో. ఓకే, 50 రూపీస్ ఈరోజు ఉన్న కదా మార్కెట్, ఇట్ విల్ బి గో అవే ఫర్ 100 or 110. ఒక టార్గెట్ ఉండదు, స్టాప్ లాస్ ఉండదు, సింప్లీ దే విల్ బి గో అవే. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం 50 కదా, అది 80కి వచ్చింది. ఓకే, దే విల్ బి ఫీల్ హ్యాపీ. సడన్గా ఉన్నది 30 రూపీస్కి వచ్చేస్తుంది బ్రో. వాళ్ళు స్టాప్ లాస్ ఆ టైంలో ఎగ్జిట్ అవ్వాలా అవ్వకూడదా? పొజిషన్ నుంచి ఆ టైంలో ఎగ్జిట్ అయిపోవాలి 30 రూపీస్కి వచ్చినప్పుడు, అయినప్పటికీ ఎగ్జిట్ అవ్వడు. వాడు ఏంటంటే వాడు మెంటల్, ఓకే ఇట్ విల్ బి గో ఫర్ 10 అండ్ ఇట్ విల్ బి రైజ్ అవే. అది ఒక 10-5 రూపీస్కి వచ్చేసి మళ్ళీ రైజ్ అవుద్దని నీ ఉన్న క్యాపిటల్ అంతా మొత్తం పోగొట్టేసుకుంటావు. కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని గురించి పర్టికులర్గా మీకు తెలియకుండా, ఏమీ తెలియకుండా అయితే మాత్రం ఎంటర్ అవ్వద్దు.